కాసేపట్లో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్ భేటీకి ముందు 2 కీలక సమావేశాలు జరగనున్నాయి. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీతో పాటు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరగనుంది. పశ్చిమాసియా పరిణామాలు, ఆర్థిక స్థితిగతులపై చర్చించనున్నారు. కాసేపట్లో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ఆ కేబినెట్ భేటీకి సంబంధించి కూడా దానికి ముందుగా 2 కీలక సమావేశాలు కూడా జరగబోతున్నట్లు తెలుస్తుంది. మరి ఈ సమావేశాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది. దీనికి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగేటువంటి సమావేశానికి సంబంధించి ఇప్పటికే జరుగుతున్నటువంటి పరిణామాలను ఎప్పటికప్పుడు చర్చించడం కోసం వాళ్ళు సమావేశం కాబోతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఇటు హర్ముజ్ జలసంధి ఓపెన్ చేయడం కావచ్చు, నిన్న 131 రాజ్యాంగ సవరణ లోక్సభలో వీగిపోయిన విషయం పైన కూడా చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఒకవైపు ఎలాంటి విషయాల్ని చర్చకొస్తాయని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈ విషయాలని వాళ్ళతో పంచుకునే అవకాశం కనబడుతుంది. నిన్న పోర్ట్ కోఆర్డినేషన్ లో వారితోటి మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా చర్చించి ఒకవైపు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఒక దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి 131 మహిళా రిజర్వేషన్ బిల్లు సంబంధించి రాజ్యాంగ సవరణ వీగిపోవడంతో కూడా ఫర్దర్ కార్యాచరణ ఏం చేయాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. మరోవైపు దీంతో ఆ మహిళా బిల్లు వీగిపోవడంతో కూడా మిగతా 2 నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన కమిషన్ కావచ్చు, ఒకవైపు కేంద్రపాలిత ప్రాంతాల నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన 2 బిల్లులను కూడా కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. ఈ రోజు నిన్న లోక్సభలో బిల్లులు కనుక పాస్ అయితే ఈ రోజు రాజ్యసభకు రావాల్సి ఉన్నది. దీంతో ఈ రోజు రాజ్యసభలో చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపించట్లేదు. మొత్తానికైతే ఏం జరుగుతుందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఇటు హర్ముజ్ జలసంధి ఇరాన్ ఓపెన్ చేయడంతో జరిగేటువంటి క్రూడ్ ఆయిల్ సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ను కూడా ఈ రోజు దేశీయ ఇంధన వనరులకు సంబంధించినటువంటి భద్రత పైన ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా మోడీ అధ్యక్షతన జరిగేటువంటి ఈ సమావేశంలో వీటితో పాటు ఇంకా ఎలాంటి పాలసీ పరమైన నిర్ణయాలు ఏమన్నా తీసుకుంటారా అని చెప్పేసి కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ తో పాటు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కూడా జరుగుతుంది కాబట్టి ఇంకా కొన్ని కీలక అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే కనబడుతూ ఉన్నది. రైట్ స్వామి, థ్యాంక్ యూ.